మైబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టుభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని, వారికి పట్టుభద్రుల ఓటును అడిగితే అర్హత లేదని అంటూ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తూ నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి చేస్తారని అన్నారు. నువ్వే గౌరవప్రదమైన ఓటు నీ దగ్గర ఉన్నప్పుడు, పట్టు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వద్దన్నా ఆ కుర్చీ నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాను. అన్న లీడర్ కావాలనుకుంటే కింద, పార్టీ పదవులు కావాలనుకుంటే పైకి చూడాలా, ప్రజాప్రతినిధి కావాలంటే కిందికి చూడాలా, జనం దిక్కు. నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు సత్యదాకా ఉంటావు, కానీ పార్టీ పదవి రెండేళ్లే ఉంటుంది. ఎక్కిన పదవిని మళ్ళీ తిరిగి ఎక్కలేవు, ఎక్కిన పదవితోని నువ్వు కిందికి దిగలేవు, మీదికే పోవాలా. కాబట్టి ఇలా ఎంత ఇబ్బంది ఉంటుంది చూడు. అదే ఒక్కసారి ప్రజలలో అభిమానం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఎట్లుంటుంది చూడండి. ఏది ఉన్నా అన్న 100% నేను చెప్పిన వీడియోలలో చెప్పిన అన్ని నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు. ఇవాళ కూడా మనం గెలుస్తాం, 99 అంటలేను, 100% గెలుస్తాం అంటున్నాను. నా ఎలక్షన్లో నేనెట్లా చెప్తున్నాం, ఈ ఎలక్షన్ కూడా గెలుస్తాం. కంపారిజన్ చేసి చెప్తున్నాం. ఓడితే మాత్రం మీదే బాధ్యత, ఇది క్లియర్గా చెప్తున్నాం. వర్క్ బైఫర్కేషన్ అయింది కదా, ఎక్కడైతే ఓట్లు పంచుకున్నారో ఆ ఓటు పంచుకున్నటువంటి వ్యక్తిదే